బిడ్డ, అనుకున్న పనులు ఎందుకు ఆగిపోతున్నాయని ఆలోచిస్తున్నావు కదా. ఎంత కష్టపడినా చివరి క్షణంలో పని ఆగిపోతుంది. నీకు రావాల్సిన అవకాశాలు వచ్చి మళ్ళీ జారిపోతున్నాయి. అది కేవలం దురదృష్టం అని అనుకుంటున్నావా? కాదు బిడ్డ, దాని వెనుక ఒక కారణం ఉంది. ఆ కారణం నీకు తెలిస్తే నువ్వు ఆశ్చర్యపోతావు. ఇక్కడ కనిపిస్తున్న గిఫ్ట్ బాక్సుల్లో ఒక నెంబర్ను ఎంచుకో. గుండె నిబ్బరం చేసుకుని నేను చెప్పేది పూర్తిగా విను. నువ్వు ఎంచుకున్న నెంబర్ ద్వారా నీ జీవితంలో ఇప్పుడు ఎందుకు కష్టాలు వస్తున్నాయి, ఏ విషయంలో జాగ్రత్తగా ఉండాలి, ఆగిపోయిన పనులు ఎలాగ పూర్తవుతాయి అనేది చెప్పబోతున్నాను. మధ్యలో వీడియోను స్కిప్ చేయి, ఎందుకంటే నువ్వు ఎంచుకున్న నెంబర్లో జీవితానికి సంబంధించిన ఒక ముఖ్యమైన సందేశం దాగి ఉండవచ్చు. విశ్వాసంతో వినుబిడ్డ, నీతోనే నేను ఉన్నాను. నెంబర్ 39. బిడ్డ, ఈ నెంబరు ఎంచుకోవడం యాదృచ్ఛికం కాదు. చాలా కాలంగా నీ జీవితంలో ఒక పని పూర్తి అవ్వకపోవడం వల్ల నువ్వు లోపల చాలా బాధపడుతున్నావు. బయటకు మాత్రం అందరి ముందు నవ్వుతున్నావు. ఇంకా ఎంతకాలం ఇలా అని నీ మనసు ఎన్నోసార్లు అడిగింది. నీ కన్నీళ్లు నాకు తెలుసు బిడ్డ. నీ ప్రార్థనలు నేను విన్నాను. నువ్వు అనుకున్నట్లు నేను నిన్ను విడిచిపెట్టడం లేదు. నీకు రావాల్సిన ఆశీర్వాదం సరైన సమయంలో వస్తుంది. ఇంకొన్ని రోజులు ఓర్పుతో ఉండు. నువ్వు ఊహించని విధంగా ఆగిపోయిన పని మళ్ళీ ముందుకు సాగుతుంది. భయపడకు, నేను నీతో ఉన్నాను. ఎల్లప్పుడూ నీ చేయి విడవను. నెంబర్ 69. బిడ్డ, ఈ మధ్య నువ్వు చాలా మందిలో ఒంటరిగా ఉన్న భావనతో జీవిస్తున్నావు. నీ బాధను పూర్తిగా ఎవరికీ చెప్పలేక లోపలే మౌనంగా ఏడుస్తున్నావు. కొన్నిసార్లు నీకు దగ్గరైన వారే నిన్ను అపార్థం చేసుకోవడం వల్ల నీ హృదయం ముక్కలైంది. కానీ విని బిడ్డ, నీ కన్నీటి బొట్టు ఒక్కటి కూడా వృధా కాదు. నీ జీవితంలో ఈ చీకటి రోజులు ఎక్కువ కాలం ఉండవు. తరువాత నీకు మనశ్శాంతి ఇచ్చే ఒక మార్పు వస్తుంది. నీ హృదయంలో మళ్ళీ ఆశ వెలుగుతుంది. నేను నీకు తోడుగా ఉన్నాను. నన్ను నమ్ము బిడ్డ. నెంబర్ 59. బిడ్డ, ఎన్నిసార్లు ప్రయత్నించినా చివరి నిమిషంలో పనులు ఆగిపోవడం వల్ల నువ్వు చాలా నిరాశ చెందావు. నా అదృష్టమే ఇలా ఉంది అని ఎన్నోసార్లు బాధపడ్డావు. కానీ అది నీ అదృష్టం కాదు బిడ్డ. నీ సమయం ఇంకా పూర్తిగా రాలేదు అంతే. నీ కష్టాన్ని నేను చూస్తూనే ఉన్నాను. నువ్వు ఒక్క అడుగు వేస్తే నేను నీ కోసం 100 అడుగులు వేస్తాను. ధైర్యం కోల్పో. త్వరలో నీ జీవితంలో నువ్వు ఎన్నాళ్లుగానో ఎదురు చూస్తున్న శుభవార్త వస్తుంది. నెంబర్ 25. బిడ్డ, గతంలో జరిగిన కొన్ని సంఘటనలు ఇప్పటికీ నీ మనసును బాధిస్తున్నాయి. నువ్వు చేసిన మంచికి చెడు ఫలితం రావడం చూసి చాలాసార్లు ఏడ్చావు. నేను ఎవరికీ చెడు చేయలేదు, మరి నాకే ఎందుకు ఇలా జరుగుతోంది అని నన్ను ప్రశ్నించావు. నీ ప్రశ్న నాకు వినిపించింది. బిడ్డ, ఇక ఆ బాధను వదిలే. నీ జీవితంలో కొత్త అధ్యాయం ప్రారంభం కాబోతోంది. గతం ముగుస్తోంది. కొత్త ఆశీర్వాదాలు నీ వైపు వస్తున్నాయి. నంబర్ 52. బిడ్డ, సమస్యలు, కుటుంబ బాధ్యతలు, భవిష్యత్తు గురించి ఆలోచిస్తూ ఎన్నో రాత్రులు నిద్ర లేకపోయే గడిపావు. అందరి కోసం ఆలోచిస్తూ నీ గురించి నువ్వే మర్చిపోయావు. కానీ ఇక భయపడకు. నీ ఇంట్లో ఆర్థిక పరిస్థితి నెమ్మదిగా మెరుగుపడుతుంది. నీ కష్టానికి తగిన ఫలితము ఖచ్చితంగా నీకు లభిస్తుంది. అయితే తొందరపడి ఎలాంటి నిర్ణయాలు తీసుకో. సహనంతో ముందుకు సాగు. నా ఆశీర్వాదం నీ కుటుంబంపై ఉంటుంది. నెంబర్ 18. బిడ్డ, నీ హృదయంలో ఒక పెద్ద కోరిక ఉంది. ఆ కోరిక నెరవేరాలని ప్రతిరోజు నన్ను ప్రార్థిస్తున్నావు. కొన్నిసార్లు బాబా, నా ప్రార్థన వినడం లేదా నీవు అని కూడా అనుకున్నావు. కానీ నేను ప్రతి ప్రార్థన విన్నాను. నీకు సరైన సమయం వచ్చినప్పుడు నీ కోరిక నెరవేరుతుంది.
ఇంకొంచెం ఓర్పు చూపు. నీ జీవితంలో ఆశ్చర్యపరిచే శుభవార్త చాలా దగ్గరలోనే ఉంది. నెంబర్ 99. బిడ్డ, ఈ నెంబరు నీకు ఒక ప్రత్యేకమైన సంకేతం. చాలా కాలంగా నిన్ను వెంటాడుతున్న బాధలు ఇప్పుడు ముగింపు దశకు చేరుకుంటున్నాయి. నీ ఇంట్లో శాంతి పెరుగుతుంది. నీ మనసులో ఉన్న భయం తగ్గిపోతుంది. నిన్ను మోసం చేసిన వారిని గురించి ఆలోచించడం మానేసి వారికి సమాధానం చెప్పేది నేనే. నిన్ను మోసం చేసిన వారి గురించి ఆలోచించడం మానేయి. వారికి సమాధానం నేనే చెప్తాను. నువ్వు నీ మంచితనాన్ని వదలకుండా ముందుకు సాగు. నీ జీవితంలో వెలుగు నిండే రోజులు దగ్గరలోనే ఉన్నాయి. నెంబర్ 85. బిడ్డ, ఎంతో మందికి మంచి చేశారు, కానీ అదే వాళ్ళు నిన్ను అర్థం చేసుకోలేదు. కొందరు నీ వెనుక మాట్లాడారు, కొందరు నిన్ను తక్కువగా అంచనా వేశారు, తక్కువగా చూశారు. వాటన్నింటి వల్ల నీ మనసు చాలా బాధపడింది. కానీ విను బిడ్డ, మంచి మనసు ఉన్నవారిని నేను ఎప్పుడూ ఒంటరిగా వదిలిపెట్టను. నిశ్శబ్దంగా నీ పనిని చేసుకుంటూ ఉండు. త్వరలో నీ జీవితంలో జరిగే మార్పును చూసి నిన్ను విమర్శించిన వారే ఆశ్చర్యపోతారు. నెంబర్ 44. బిడ్డ, ప్రస్తుతం నువ్వు ఒక పెద్ద నిర్ణయం తీసుకునే పరిస్థితిలో ఉన్నావు. ఏది చేయాలో ఏది వదిలేయాలో అర్థం కాక మనసులో గందరగోళంగా ఉంది. తొందరపడకు. ఈ సమయంలో ప్రశాంతంగా ఆలోచించు. నీ మనసులో భయం కంటే విశ్వాసాన్ని పెంచుకో. నేను నీకు తప్పుదారిని చూపించను. సరైన సమయంలో సరైన నిర్ణయాన్ని తీసుకునే జ్ఞానాన్ని కూడా నేనే ఇస్తాను. నెంబర్ 90. బిడ్డ, ఈ నెంబర్ ఎంచుకోవడం నీ జీవితంలో ఒక కొత్త ప్రారంభానికి సంకేతం. చాలా కాలంగా ఆగిపోయిన పనులు ఒక్కొక్కటిగా పూర్తవుతాయి. నీ ఇంట్లో ఆనందాన్ని తీసుకొచ్చే ఒక శుభవార్త త్వరలో వినబోతున్నావు. ఇప్పటి వరకు నువ్వు పడిన ప్రతి కష్టానికి ఫలితం దక్కే సమయం వచ్చింది. ధైర్యంగా ముందుకు సాగు. నమ్మకాన్ని విడిచిపెట్టకు. ప్రతి అడుగులో నా ఆశీర్వాదం నీతో ఉంటుంది. నువ్వు ఒంటరివి కాదు బిడ్డ. నేను ఎప్పుడూ నీ వెంటే ఉన్నాను. చూశారు కదా ఫ్రెండ్స్, మీరు ఎంచుకున్న నంబర్కి ఆ సాయి అందించిన సందేశం మీకు ఎలా అనిపించిందో మాకు తప్పకుండా కామెంట్ ద్వారాగా తెలియజేయండి. అలాగే ఎవరైతే మన ఛానల్ కొత్తగా చూస్తున్నారో మరి ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న గంట సింబల్ ఆన్లో పెట్టుకుంటే మేము పంపించిన ప్రతి వీడియో కూడా మీకు ముందుగా నోటిఫికేషన్ ద్వారా అయితే అందుతుందండి. అలాగే వీడియో నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. అలాగే ప్రతి గురువారం జరిగే మన సాయి అన్నదానం సేవా కార్యక్రమంలో పాల్గొనాలి అనుకునేవారు ఈ నంబర్ సంప్రదించండి. మీకు తోచినంత వరకు కూడా ఈ అన్నదానానికి సహాయం చేయగలరు. మళ్ళీ వీడియోలో మన సాయి సందేశంతో కలుసుకుందాం. ఓం సాయిరాం.